ప్రతి ఒక్కరు కూడా ఆ పెంగ్విన్ లాగే జీవించాలని, ఆ పెంగ్విన్ చేసిన పని కరెక్ట్ అని, గుంపులో బతకూడదని, మనకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని, అలాగే దాని మీద అనేక రకాలైన మీమ్స్ కానీ సోషల్ మీడియా పోస్ట్ కానీ మనం ఏం నేర్చుకోవాలి దాని నుంచి అనేటువంటి చాలా మంది చెప్తూనే ఉన్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం సింహంలాగా బతకాలి, లేకపోతే గుర్రంలాగా, లేకపోతే గ్రద్దలాగా, లేకపోతే డిఫరెంట్ పక్షుల నుంచి మనం చాలా వరకు కాంటెక్స్ట్ తీసుకొని ఇలా జీవించాలి అని చెప్పి మనం ఎంతకాలం ఈరోజు పెంగ్విన్ వచ్చింది. పెంగ్విన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా మంది చెప్పారు. గుంపులో బతకూడదు, సపరేట్ గా ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, లేకపోతే డిఫరెంట్. కానీ ఆ గుంపులో మాత్రం ఉండకూడదు అనేటువంటి విషయం చెప్తూ వచ్చారు. సో ఓకే, మేము కాదంటలేదు, ఇప్పటి వరకు అది అగ్రీడే. కొంతవరకు నాకేమనిపించిందంటే, అరే మనుషుల్లాగే వీటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయా, ఇవి కూడా తమ భావాన్ని వ్యక్తపరుస్తాయా, వీటికి ఒక ఫ్యామిలీ ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చి ఏమనిపించిందంటే, అరే మనం ఏదన్నా ఒక పక్షిని కానీ ఒక జంతువుని కానీ ఇలాగే చంపి తిన్నామా, ఆ గ్రూప్ లో ఉన్న వాటిని విడదీసి, అయితే మన ఫంక్షన్లకనో కోడి పందాలనో ఏదో కొన్ని మనం పెంచుకొని వాటిని ఆ రోజు కోడి పందాలప్పుడు కానీ లేకపోతే ఎవరికన్నా అమ్మటం కానీ మన దగ్గర పెంచుకున్నవి చాలాసార్లు ఇస్తూ ఉంటాం. ఆ పాయింట్ కోణంలో నాకు ఏమనిపించిందంటే, అరే వాటికి ఫీలింగ్స్ ఉన్నప్పుడు, మనుషుల్లాగా మనకులాగా ఉన్నప్పుడు అవి కూడా బాధపడతాయి కదా. ఆల్రెడీ పెంగ్విన్ స్టోరీ మనకు అర్థమైపోయింది, అది గ్రూప్ నుంచి సెపరేట్ అయింది, లాస్ట్కి అది ఏదో ఏం తినకుండా చనిపోతుంది అనేటువంటి కాన్సెప్ట్ మనకు అర్థమైంది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే, మనుషుల్లాగే జంతువులకి కానీ పక్షులకు కానీ ప్రతి ఒక్క జీవకోటిలో ఉన్నటువంటి ప్రతి వాటికి ఫీలింగ్స్ ఉంటాయనేది నాకు ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఈ పెంగ్విన్ స్టోరీ ద్వారా నాకు క్లియర్గా చాలా బలంగా అర్థమైంది అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను.